శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. మోహన్ అనే వ్యక్తి జిల్లాలోని టీడీపీ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. హర్ష మనోహర్ మోహన్ కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మోహన్ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, ఎమ్మెల్యే గోండు శంకర్ హాస్పిటల్కు చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మోహన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి గారు కూడా రమణ గారు, ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలుస్తాయి. అయినా చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుండో సేవ చేస్తూ వస్తుంది. బాధ్యులపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం కూడా పార్టీ తరపు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. తల్లి ఒక్కరే ఇప్పుడు ఉంటున్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి పార్టీ తరపున మేము ఆదుకుంటాం. నేను రాత్రి 10:30, 11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చోండు. ఇతను తనకు మంచితనం వల్ల ఎవరైనా అంతకు ముందు కూడా ఒక ఇద్దరు పిల్లలు వెళ్తే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా చెప్పాడు, ఎందుకురా ఈ టైం అప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అని చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా కేకలేసాడు. కేకలేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానని అని చెప్పాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగాం. వాళ్ళిద్దరు పిల్లలు అడిగితే మాకు ఇలా గసిరాడు సార్, మేము వెళ్ళిపోయాం సార్ అని ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతాను అని చెప్పి ఆ పిల్లడిని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగాడడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా తిరగబట్టి అంటారా మీ కుటుంబం అయిపోయింది, రోడ్డును పడిపోయింది అని చెప్పి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగ ఆడినాడో ఈ హార్ష్గా ఎవరైతే ఎవరు మనోహర్ ఉన్నాడో మనోహర్ మీద ఈ అంతలకి ఎడమ బొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. మోహన్ కృష్ణకి ఒక ఫిస్ట్ ఇచ్చాడు. ఫిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కోపం చాలా సెల్ ఫోన్ లాక్కుంటాం అని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టి తోసేసాడు. చేతితో కొట్టాడు. చేతితో కొట్టి చేతులతో గట్టి తోయడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మెదడుకి ఏదైనా దెబ్బ తగిలి రావచ్చు. మౌత్ అంటే బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయ్యిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఎంకి పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్. అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాపం మంచి